గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అయితే మనం ఈ అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ యూనిట్ కర్వ్ ఫిట్టింగ్ అండి. కర్వ్ ఫిట్టింగ్ సంబంధించి లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసాం కదండి. ఈరోజు ఈ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్స్ approximation of second degree to the discrete data నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ అండి. ఎక్స్ వాల్యూస్ వచ్చేటప్పటికి -2, -1, 0, 1, 2. నెక్స్ట్ వై వాల్యూస్ అండి 15, 1, 1, 3, 19. ఇదండి మనకి ఇలాగా ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడు. ఆల్రెడీ మనం స్ట్రైట్ లైన్కి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే మనం లాస్ట్ క్లాస్లో చేసామండి. అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద లీస్ట్ స్క్వేర్స్ అప్రాక్సిమేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అని ఇచ్చాడండి. సెకండ్ డిగ్రీ అంటే మనం నథింగ్ బట్ ఎలా చూసుకుంటామంటే పెరాబోలా ఈక్వేషన్ అండి. సెకండ్ డిగ్రీ అన్నా మీకు పెరాబోలా ఈక్వేషన్ అన్నా ఒకటేనండి. ఇక్కడ మనకు ఒక్కోసారి ఏంటంటే సెకండ్ డిగ్రీ అని చెప్పి అడుగుతాడు, ఒకసారి ఏంటంటే మీకు డైరెక్ట్గా పెరాబోలా ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చేస్తాడండి. మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అన్నా పెరాబోలా ఈక్వేషన్ అన్నా రెండు ఒకటే అండి. అంటే మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్లో రాశారు కదండి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే y = a + bx అని చెప్పి రాశారు. అది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డిగ్రీ అన్నాడు. సెకండ్ డిగ్రీ అంటే మనకు నథింగ్ బట్ పెరాబోలా ఈక్వేషన్ అని చెప్పి అంటున్నాం. అంటే పెరాబోలా ఈక్వేషన్ ఎలా వస్తుందండి, y = a + bx + cx². ఇదే కదండి పెరాబోలా ఈక్వేషను. అయితే ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకి హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉందండి, 2 ఉంది కదా. అందుకే దీనికి సెకండ్ డిగ్రీ అని చెప్పి మనకి అంటే మనకి పెరాబోలా అని ఇవ్వకుండా సెకండ్ డిగ్రీ అని చెప్పి ఇచ్చాడు. రెండు ఒకటేనండి. మీకు సెకండ్ డిగ్రీ అన్నా పెరాబోలా అన్నా మనకి ఈ ఈక్వేషన్ వస్తాయి, a + bx + cx². ఇదండి. అయితే ఈ ప్రాబ్లంలో మనం ఏమేమి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆల్రెడీ మనం స్ట్రైట్ లైన్కి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే లాస్ట్ క్లాస్లో చేసాం. అయితే అదే మోడల్లో ఈ పెరాబోలా ఈ ప్రాబ్లం కూడా అదే మోడల్లో చేద్దామండి. కాకపోతే మీరు అక్కడ స్ట్రైట్ లైన్ వచ్చేటప్పటికి మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y = a + bx అని చెప్పి అన్నాం. అయితే దీంట్లో మనకి ఏబి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం 2 వాల్యూసే ఫైండ్ అవుట్ చేసాం లాస్ట్ క్లాస్లో అండి. అయితే ఈసారి ఏంటంటే ఈ ఈక్వేషన్లో ఏబిసి అంటే 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 ఫైండ్ అవుట్ చేయాలి. అర్థం కదండి. నెక్స్ట్ అండి సెకండ్ డిగ్రీ టు ద డిస్క్రీట్ డేటా అని చెప్పి మనకు ఒక డేటా అయితే ఇచ్చారు. అది కూడా చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇచ్చారండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ వచ్చేటప్పటికి -2, -1, 0, 1, 2 ఈ ఎక్స్ వాల్యూస్ అండి. నెక్స్ట్ వై వాల్యూస్ వచ్చేటప్పటికి 15, 1, 1, 3, 19 అండి. ఈ వై వాల్యూస్ అంటే ఈ డేటాను ఉపయోగించి మనం ఏబిసి అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏబిసి వాల్యూస్ తీసుకెళ్ళి మీరు పెరాబోలా ఈక్వేషన్లో వేసినట్లయితే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుందండి. అక్కడితో మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టు. చేద్దామండి. సొల్యూషన్ స్టార్టింగ్ ఏం రాస్తారంటే లెట్ ద లీస్ట్ స్క్వేర్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ ఇదండి. స్టార్టింగ్ ఏం రాస్తారంటే లెట్ ద లీస్ట్ స్క్వేర్స్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ అని చెప్పి మనం పెరాబోలా ఈక్వేషన్ ఉంది కదండి, ఆ పెరాబోలా ఈక్వేషన్ అనేది ఇక్కడ రాస్తాం. అంటే y = a + bx + cx² అండి. ఇది మనకి
సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, నథింగ్ బట్ పారాబోలా ఈక్వేషన్ కూడా. నెక్స్ట్ అండి, ఇదేంటంటే మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటాం ఈ ఈక్వేషన్ని. అయితే ఈ ఈక్వేషన్కి ఏంటంటే మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి రాస్తామండి. అంటే నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ వన్ ఆర్, అంటే ఇక్కడ మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్కి నార్మల్ ఈక్వేషన్స్ అని రాస్తున్నాం కదండి. అందుకని ఏం రాసామంటే నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ 1r అని చెప్పి సిగ్మా, అంటే దీనికి నార్మల్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఏంటంటే ఈ ఈక్వేషన్కి మనం సిగ్మా అనేది అప్లై చేస్తాం కదండి స్టార్టింగ్. అంటే ఈ ఈక్వేషన్కి సిగ్మా అనేది అప్లై చేసినట్లయితే ఇక్కడ చూడండి ఓన్లీ y ఒకటే ఉంది. అంటే మనం సిగ్మా అనేది అప్లై చేసామనుకోండి, అప్పుడు సిగ్మా వైగా మారిందండి. సిగ్మా వై ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వేరియబుల్ ఏమీ లేదు. వేరియబుల్ ఏమీ లేకపోతే ఇక్కడ మీకు సిగ్మా అనేది అప్లై అవ్వదని చెప్పాం. అంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే ఎన్ఏగా రాసుకుంటామండి దీన్ని. ఎందుకంటే మనకి ఇక్కడ వేరియబుల్ ఏమీ లేదు కాబట్టి వేరియబుల్ లేకపోతే మనం ఎన్ఏగా రాస్తాం. ప్లస్ నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి ఎక్స్ అనేది వేరియబుల్ ఉన్నాయి. అంటే దీనికి సిగ్మా అనేది అప్లై చేస్తే బి సిగ్మా ఎక్స్ అండి. ప్లస్ ఇక్కడ x² వేరియబుల్ ఉంది. అంటే దీన్ని కూడా సిగ్మా టర్మ్లో రాస్తే సి సిగ్మా x². అర్థమైంది కదండి. నెక్స్ట్ ఈసారి ఏంటంటే ఈ కండిషన్కి మరలా ఎక్స్ అనేది అప్లై చేస్తారు. అంటే ఆల్రెడీ మనం ఈ y వాల్యూకి సిగ్మా అనేది అప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఈ వచ్చిన వాల్యూకి ఏంటంటే ఎక్స్ అనేది అప్లై చేస్తారు. అంటే మొత్తం ఈక్వేషన్ కండి ఎక్స్ అనేది అప్లై చేస్తే ఇక్కడ చూడండి సిగ్మా xy ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది మనం ఓన్లీ ఎన్ఏ ఒకటే ఉంది. అయితే ఇక్కడ ఈ నెక్స్ట్ లైన్ వచ్చేటప్పటికి మనం ఎక్స్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఇంక ఈ ఎన్ అనేది రిమూవ్ అయిపోయి ఎలా వస్తుందంటే ఏ సిగ్మా ఎక్స్ కింద వస్తుందండి. ప్లస్ ఇది ఎలా రాసుకోవచ్చు అంటే బి సిగ్మా, ఆల్రెడీ ఒక ఎక్స్ ఉందండి, ఇంకో ఎక్స్ మనం అప్లై చేస్తాం కాబట్టి x² వచ్చింది. నెక్స్ట్ సి సిగ్మా, ఇక్కడ ఆల్రెడీ x² ఉంది, ఇంకో ఎక్స్ అనేది మనం అప్లై చేస్తున్నాం కాబట్టి x³ వచ్చిందండి. నెక్స్ట్ మనం పారాబోలా ఈక్వేషన్స్ అంటే నార్మల్ ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయని చెప్పుకున్నామండి లాస్ట్ క్లాస్లో. 3 ఈక్వేషన్స్ వస్తాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడతో మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయండి. ఇంకో ఈక్వేషన్ కావాలి కదండి, దానికోసం ఏంటంటే మనం సిగ్మా, ఈసారి ఈ ఈక్వేషన్కి మరలా ఇంకో ఎక్స్ అనేది అప్లై చేస్తారు. ఆల్రెడీ మనం ఈ ఈక్వేషన్కి ఎక్స్ అనేది అప్లై చేస్తే ఈ విధంగా మారింది. అయితే మరలా ఈ ఈక్వేషన్కి ఇంకో ఎక్స్ అనేది అప్లై చేస్తారు. ఇంకో ఎక్స్ అనేది అప్లై చేసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది, ఇంకో ఎక్స్ అప్లై చేస్తే ఏమొస్తుంది x² ఈక్వల్ టు ఏ సిగ్మా, ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది, ఇంకో ఎక్స్ అప్లై చేస్తే x² ప్లస్ నెక్స్ట్ అండి ఇక్కడ బి సిగ్మా x² ఉంది, ఇంకో ఎక్స్ అప్లై చేస్తే x³ సి సిగ్మా, ఇక్కడ x³ ఉంది, ఇంకో ఎక్స్ అప్లై చేస్తే x⁴. అర్థమైంది కదండి. అయితే ఇది సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటారో, ఇది థర్డ్ ఈక్వేషన్గా తీసుకుంటారో, ఇది ఫోర్త్ ఈక్వేషన్గా తీసుకుంటారండి. ఇలా మనకి 4 ఈక్వేషన్స్ వరకు అయితే వచ్చినాయి. అర్థమైంది కదండి. ఈ 3 కూడా ఈ పారాబోలాకి నార్మల్ ఈక్వేషన్స్ అవుతాయండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక టేబుల్ అనేది డ్రా చేసుకుంటాం. అంటే ఈ సిగ్మా వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఒక టేబుల్ అనేది డ్రా చేసుకుంటామండి. టేబుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏంటంటే మనకి ఎక్స్ వై వస్తాయండి. అంటే మనకి ఇచ్చిన డేటాలో ఎక్స్ వై 2 ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ ఈ 2 రాసుకుంటారు, ఎక్స్ వై. నెక్స్ట్ ఏంటంటే x² అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే ఈ నార్మల్ ఈక్వేషన్స్లో మనకి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం స్టార్టింగ్ టేబుల్లో రాసుకుంటాం. అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, అదే ఎక్స్ ఉంది, వై ఉంది, నెక్స్ట్ x² కూడా ఉంది కదండి, ఈ x² కూడా ఇక్కడ రాసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా x³ కూడా ఉంది కాబట్టి ఈ x³ అనేది ఇక్కడ రాసుకుంటారు. నెక్స్ట్ x⁴ కూడా ఉంది కాబట్టి ఇక్కడ x⁴ అనేది రాస్తారు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి దీంట్లో మనకి xy అనేది ఉంది, అంటే ఈ xy కూడా ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే x²y కూడా ఒకటి ఉందని కదండి, అంటే ఇక్కడ x²y అనేది రాస్తారు.
ఇదండి, అంటే మనకి నార్మల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రాసుకుంటాం. అంటే ఈ సిగ్మా అనేది పక్కన పెట్టేసుకున్నాం. అంటే ఫస్ట్ మనం ఈ వాల్యూని టోటల్ చేయగా వచ్చినటువంటి వాల్యూ మనం సిగ్మా టర్మ్స్లో రాస్తాం కదండి. అంటే ఫస్ట్ మనకి ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ కట్టినట్లయితే మనకి టోటల్ చేస్తే మనకి సిగ్మా వాల్యూ అనేది వస్తుంది. ఈ విధంగా మనం నార్మల్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా స్టార్టింగ్ రాసుకున్నాం. అంటే ఫస్ట్ ఎక్స్ రాసామండి, అంటే సిగ్మా అనేది పక్కన పెట్టేసుకుంటే ఎక్స్ రాసాం. ఈ సిగ్మా అనేది పక్కన పెట్టేసుకుంటే వై ఉంది, వై కూడా రాసాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అండి, ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాం. అలాగే ఎక్స్ క్యూబ్ రాసుకున్నాం, ఎక్స్ పవర్ 4 రాసుకున్నాం, ఎక్స్ వై రాసాం, ఎక్స్ స్క్వేర్ వై కూడా రాసామండి. అంతే కదండి. ఇవి కాకుండా మనకి ఇంకా టేబుల్లో ఏం కనిపిస్తున్నాయండి, ఇంకేం లేవు కదండి, ఇవే కదండి మొత్తం. అంటే ఎక్స్ వై, ఎక్స్ స్క్వేరు, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ వై, ఎక్స్ స్క్వేర్ వై. అయితే ఫస్ట్ మనకి ఎక్స్ వై ఉన్నాయి కదండి. ఈ రెండు వాల్యూస్ ఆల్రెడీ మనకి టేబుల్లో ఇచ్చేసాడు కాబట్టి ఆ రెండు వాల్యూస్ మనం లైన్గా రాసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ వాల్యూ చూడండి, ఎక్స్ వాల్యూ ఫస్ట్ది -2, సెకండ్ది -1, థర్డ్ వాల్యూ అండి 0, ఫోర్త్ వాల్యూ 1, ఫిఫ్త్ వాల్యూ 2. ఇదండి. నెక్స్ట్ అదేవిధంగా వై వాల్యూస్ కూడా మనం లైన్గా రాసుకున్నట్లయితే ఫస్ట్ వాల్యూ 15, సెకండ్ వాల్యూ 1, థర్డ్ వాల్యూ 1, ఫోర్త్ వాల్యూ 3, ఫిఫ్త్ వాల్యూ 19. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ అనేది రాస్తామండి. అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటాం. అంటే ఎక్స్ స్క్వేర్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ ఉంది, దీన్ని స్క్వేరింగ్ చేసి ఇక్కడ రాసుకుంటాం. అంటే -2ని స్క్వేర్ చేస్తే మనకి +4 అండి. నెక్స్ట్ -1ని స్క్వేర్ చేస్తే +1. నెక్స్ట్ 0ని స్క్వేర్ చేస్తే 0. నెక్స్ట్ 1ని స్క్వేర్ చేస్తే 1, 2ని స్క్వేర్ చేస్తే 4. ఇదండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ -2 స్క్వేర్ ఉంది కదండి, దీన్ని ఏంటంటే మనం క్యూబ్ అంటే క్యూబింగ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి దాన్ని 3 టైమ్స్ వేసుకుంటామండి. అంటే ఈ -2ని 3 టైమ్స్ వేసుకుంటే అంటే -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే ఇది మనకి +4 అవుద్ది. 4 × 2 8 అంటే -8 ఫస్ట్ వాల్యూ అండి. నెక్స్ట్ ఇది మనకి -1 అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఇక్కడ +1 అండి. +1 ఇంటూ -1 అంటే -1. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనం 0ని క్యూబ్ చేస్తే మనకి 0 వస్తుంది కదండి వాల్యూ అనేది. నెక్స్ట్ 1ని క్యూబ్ చేస్తే 1. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి 2 ఉంది, అంటే దీన్ని క్యూబ్ చేస్తే 8. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ పవర్ 4 అండి. అంటే దీన్ని మనం 2 టైమ్స్ వేసుకుని ఇంటూ చేస్తాం, అంటే 4 టైమ్స్ వేసుకుని ఇంటూ చేస్తాం. ఎక్స్ పవర్ 4 అంటే -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే టోటల్గా ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది. 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి -1 ఉంది, అంటే దీన్ని కూడా 4 టైమ్స్ వేసుకుని ఇంటూ చేయాలి. అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 అంటే ఇక్కడ మనకి ఇది 4 టైమ్స్ ఉంది కాబట్టి ఇది ఎలాగో మనకి పాజిటివ్ వాల్యూ వస్తుందండి. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ చేస్తే మనకి రిజల్ట్ అనేది +1. నెక్స్ట్ అండి ఇక్కడ 0ని మనం ఎక్స్ పవర్ 4 చేస్తే అది 0 కదండి. నెక్స్ట్ 1 పవర్ 4 అంటే మనకి +1గా వస్తుంది. అయితే 2 పవర్ 4 అండి. 2 పవర్ 4 అంటే ఇక్కడ ఆల్రెడీ చేశారు కదండి. -2 హోల్ పవర్ 4 అంటే మనకి 16 వచ్చింది. అయితే ఇది ఎలాగో మనకి పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇది 16 వస్తుంది. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి నెక్స్ట్ XY ఉంది. XY అనేది ఏంటంటే మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది X ఇంటూ Y అండి. అంటే X వాల్యూని Y వాల్యూని రెండాటిని ఇంటూ చేసుకుని ఇక్కడ రాసుకుంటాం.
ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలుసు కదండి. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ అంటే ఇది -2 అండి, ఇంటూ ఇది వై వాల్యూ అంటే 15, -2 × 15 అంటే మైనస్ అనేది పక్కన పెట్టేసుకున్నారనుకోండి, 2 × 15 అంటే 30 వస్తుంది. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -30. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ -1 ఇంటూ వై వాల్యూ అంటే +1, -1 × +1 అంటే మైనస్ అనేది పక్కన పెట్టేసుకుంటే 1 × 1 అంటే 1 కదండి. ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి -1. నెక్స్ట్ ఇక్కడ 0 × 1 అంటే జీరోని మనం ఏ నెంబర్తో అన్నా ఇంటూ చేసినా అది మనకి వాల్యూ అనేది 0 వస్తుంది కాబట్టి 0 × 1 అంటే 0. నెక్స్ట్ అండి, ఇక్కడ 1 × 3 అంటే 3 అంటే x × y చేస్తాం కదండి. నెక్స్ట్ 2 × 19 అంటే 19 × 2 చేసినట్లయితే x × y కదండి. x వాల్యూ y వాల్యూ x × y అంటే ఇక్కడ 2 × 19, 2 9s are 18 అండి. నెక్స్ట్ 2 × 1 2 3 38. నెక్స్ట్ అండి, ఇక్కడ x² × y x² × y అంటే ఆల్రెడీ మనకి x² వాల్యూ తెలుసు కదండి. అంటే x² వాల్యూ వచ్చేటప్పటికి 4. అలాగే మనకి y వాల్యూ వచ్చేటప్పటికి అంటే ఈ రెండాటిని ఇంటూ చేసుకుని ఇక్కడ రాసుకుంటారు, అంతే కదండి. అంటే ఇక్కడ x² y అంటే దీని మీనింగ్ ఏంటంటే x² × y అండి. x² × y అంటే ఇక్కడ మనకి x² వాల్యూ వచ్చేటప్పటికి 4 ఇంటూ y వాల్యూ అండి. y వాల్యూ అంటే 15 అంటే 15 × 4 చేసినట్లయితే 4 5s are 20, 4 1s are 4, రిమైనింగ్ 2 6. రిజల్ట్ మనకి 60 వచ్చిందండి. అంటే ఈ రెండాటిని ఇంటూ చేయగా మనకి వాల్యూ అనేది 60 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x² × y అంటే ఈ రెండాటిని ఇంటూ చేసినట్లయితే మనకి +1 అండి. నెక్స్ట్ ఇక్కడ 1 × 0 అంటే 0. నెక్స్ట్ 1 × 3 అంటే 3. నెక్స్ట్ 4 × 19 అండి, అంటే x² × y చేస్తాం కాబట్టి x² వాల్యూ వచ్చేటప్పటికి 4, ఇది 19 అంటే 19 × 4 చేసినట్లయితే 4 5s are 20, 4 6s are 24, 4 7s are 20, 4 8s are 30, 4 9s are 36 కదండి. అంటే 4 1s are 4, 7 76. ఇదండి మనం ఇలాగా ఒక టేబుల్ అనేది అంటే ఈ టేబుల్ అనేది డ్రా చేస్తే మనకి వాల్యూస్ అనేవి ఈ విధంగా వచ్చినాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇచ్చిన ఈక్వేషన్లో σy σx ఈ విధంగా అయితే ఉన్నాయి కదండి. అంటే ఈ సిగ్మా టర్మ్లో మనకు రావాలంటే వీటిని అన్నిటిని కూడా ప్లస్ చేస్తే మనకి అవి వచ్చిన వాల్యూ ఏంటంటే మనం సిగ్మా టర్మ్స్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూస్ అనేవి -2 -1 0 1 2. అదేం కదండి, ఇక్కడ అంటే -2 -1 0 1 2 అంటే వీటిని మనం ప్లస్ చేయగా వాల్యూ అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ 2 + 1 అంటే 3, అంటే ఇక్కడ +3 ఇక్కడ -3, +3 -3 మనకి 0 అయిపోతుంది కాబట్టి σx = 0. అంటే ఇది x వాల్యూస్ కాబట్టి σxగా రాసామండి. నెక్స్ట్ σy = అంటే y టైమ్స్ కాబట్టి σyగా రాసాం. σy = అంటే వీటిని ప్లస్ చేస్తారు, వీటిని ప్లస్ చేస్తే 39 అండి. నెక్స్ట్ σx² వాల్యూ అంటే ఇది మనకి x² వాల్యూ కాబట్టి దీన్ని టోటల్ చేస్తాం కాబట్టి అది σx² రాస్తాం.
అయితే ఇక్కడ దీన్ని టోటల్ చేస్తే 4 + 4 8 అండి, 9 10. నెక్స్ట్ సిగ్మా, ఇది మనకి x³ కాబట్టి సిగ్మా x⁴ అంటే సిగ్మా x³ ఇది వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి 8 + 1 అంటే 9, అంటే ఇది ఇక్కడ మనకి +9 అవుతుంది, ఇది -9 0. తర్వాత సిగ్మా x⁴ దీన్ని టోటల్ చేస్తే 34 అండి. నెక్స్ట్ సిగ్మా, ఇది మనకి xy కాబట్టి సిగ్మా xy చూడండి ఇక్కడ మనకి 10 10, అంటే సిగ్మా xy 10. నెక్స్ట్ సిగ్మా x² అంటే మనకి ఇది x² కదండి, అంటే దీన్ని అంతటిని మనం టోటల్ చేస్తే సిగ్మా x² అంటే దీన్ని టోటల్ చేసినట్లయితే 6 140 వచ్చిందండి టోటల్ చేస్తే, అంతే కదండి. ఇక్కడ 6 9 ఇది ఒకటి 10. నెక్స్ట్ అండి ఇక్కడ రిమైనింగ్ 1 ఉంది కాబట్టి అంటే ఇక్కడ 7, ఆ రిమైనింగ్ 1 ఇక్కడ కలిపినట్లయితే ఇది 7 అవుతుంది, అంటే 7 + 7 అంటే 14 140. నెక్స్ట్ అండి ఈ విధంగా మనం ఈ వాల్యూస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం నార్మల్ ఈక్వేషన్స్లో వేసుకుంటామండి. అంటే నార్మల్ ఈక్వేషన్స్ అంటే 2 3 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదండి, వీటిని అంటే ఈ వాల్యూస్ అన్నీ ఈ నార్మల్ ఈక్వేషన్స్లో రాసినట్లయితే దాన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ABC అనేవి వాల్యూస్ అయితే వస్తాయండి. చూద్దాం. అయితే ఇక్కడ చూడండి మనకి స్మాల్ n అనేది ఉంది. ఈ స్మాల్ n వాల్యూ మనకి ఎలా వస్తుందంటే మనకి ఇచ్చిన డేటా నుంచి అయితే వస్తుంది స్మాల్ n వాల్యూ. అంటే మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడో కౌంటింగ్ చేసుకుంటే అదే మనకి స్మాల్ n వాల్యూ అండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5, ఇక్కడ మనకి 5 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి స్మాల్ n = 5 అవుతుంది స్మాల్ n వాల్యూ. ఒకసారి ఏంటంటే మీకు 6 7 కూడా ఇవ్వచ్చండి. అలాగే మీకు ఈ వాల్యూస్ అనేవి ఎన్ని ఇస్తే అదే ఎన్ని ఇచ్చారో మీరు కౌంటింగ్ చేసుకుని ఆ నెంబర్ అనేది ఇక్కడ వేసుకుంటారు. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 5 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ n వాల్యూ అనేది 5 అయింది. ఒకవేళ 7 ఇస్తే n వాల్యూ అనేది 7 అవుతుంది, 8 ఇస్తే n వాల్యూ అనేది 8 అవుతుంది. నెక్స్ట్ అన్ని ఇవన్నీ కూడా మనం ఈ నార్మల్ ఈక్వేషన్స్లో రాసినట్లయితే అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏంటంటే ఫస్ట్ మనకి సిగ్మా y ఉంది, ఇది సిగ్మా y అండి. సిగ్మా y వాల్యూ దీంట్లో ఎంత ఉందండి 39, అంటే సిగ్మా y అంటే 39 ఇక్కడ n వాల్యూ అంటే మనకి 5, అంటే 5a + b ఇంటూ ఇక్కడ చూడండి సిగ్మా x అంటే వాల్యూ 0, అంటే b × 0 + c ఇంటూ సిగ్మా x² అండి. సిగ్మా x² అంటే 10. ఇదండి, ఇది మనం సెకండ్ ఈక్వేషన్ నుంచి రాసుకున్నాం. అయితే దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా మార్చుకుంటున్నామంటే 5a + 10c = 39 అండి. అంటే ఈ వాల్యూ మనకి ఇంక 0 అవుతుంది కదండి, b × 0 అంటే ఇంక 0, అంటే 5a + 10c = 39. ఇది 5th ఈక్వేషన్గా తీసుకుంటామండి. ఆల్రెడీ మనం 4 ఈక్వేషన్స్ వరకు అయినాయి కదండి, ఇది 5th ఈక్వేషన్గా తీసుకున్నాం. నెక్స్ట్ 3rd ఈక్వేషన్ నుంచి అండి, అంటే ఈ ఈక్వేషన్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా xy అంటే ఇక్కడ ఎంత ఉందండి వాల్యూ 10 ఉంది, అంటే 10 =
ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ అంటే ఏని యాస్టీజ్గా రాస్తాం, సిగ్మా ఎక్స్ అంటే 0, ఏ ఇంటూ 0 ప్లస్ ఇక్కడ బీని మనం యాస్టీజ్గా రాస్తాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ 10 అండి, ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ అంటే ఇదిగోండి 0. అర్థమైంది కదండి. అయితే దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసినట్లయితే బి అంటే 10b ఈక్వల్ టు ఇది మనకి వాల్యూ 0, ఇది 0 కాబట్టి అంటే ఓన్లీ బి వాల్యూ ఒకటి వస్తుందండి. 10b ఈక్వల్ టు 10 అంటే దీని నుంచి b ఈక్వల్ టు 10/10 అండి, b ఈక్వల్ టు 1 వాల్యూ, b వాల్యూ అంటే మనకి ఈ థర్డ్ ఈక్వేషన్ నుంచి ఏంటంటే మనకి డైరెక్ట్గా b వాల్యూ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అండి ఈసారి ఏంటంటే ఈ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి ఎలా రాస్తామంటే సిగ్మా ఇది ఎక్స్ స్క్వేర్ వై కదండి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై అంటే ఇక్కడ మనకు 140 ఉంది అంటే 140 ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఏని మనం యాస్టీజ్గా రాస్తాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే వాల్యూ 10 ప్లస్ బీని మనం యాస్టీజ్గా రాస్తాం, సిగ్మా ఎక్స్ క్యూబ్ అంటే 0 ప్లస్ సి ఇంటూ సిగ్మా ఎక్స్ పవర్ 4 అంటే 34 అండి. ఈ విధంగా అయితే వచ్చిందండి. ఈ విధంగా మనం ఈ 4 ఈక్వేషన్స్ నుంచి రాస్తే మనకి ఈ ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ దీన్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఎలా రాస్తామంటే 10a ప్లస్ ఇది వాల్యూ 0 అండి, ఇంతే 34c ఈక్వల్ టు 140 ఈ విధంగా రాసుకున్నామండి. అయితే ఇది మనకి ఇంకా సింప్లీగా రాయాలంటే దీంట్లోంచి అసలు మనకి ఏమైనా కామన్ వస్తున్నాయో లేదో ఒకసారి చూద్దామండి. దీంట్లోంచి ఏం కామన్ వస్తున్నాయంటే 2 అనేది కామన్ తీసుకోవచ్చు కదండి. దీంట్లోంచి 2 అనేది కామన్ తీసేసినట్లయితే 2 అనేది కామన్ తీసినట్లయితే ఇక్కడ 5a ప్లస్ 17c ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 కామన్ తీసేసినట్లయితే 70 ఇంటూ 2 అంటే 140 సరిపోయిందండి, అంటే 70 ఇదండి. అయితే మనకి ఈక్వాలిటీకి అటువైపు ఇటువైపు సేమ్ ఎలిమెంట్స్ ఉంటే మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదండి. అయితే ఈ 2 అనేది క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ పార్ట్ 5a ప్లస్ 17c ఈక్వల్ టు 70 అండి. ఇది 6th ఈక్వేషన్గా తీసుకుంటాం, అంటే 5 ఈక్వేషన్స్ వరకు అయినాయి కదండి, ఇది 6th ఈక్వేషన్. నెక్స్ట్ అండి ఇక్కడ మనకి బి వాల్యూ అయితే వచ్చేసింది. అయితే మనకి ఇంకా ఏమేమి వాల్యూస్ కావాలండి, ఏ వాల్యూ ఒకటి సి వాల్యూ ఒకటి కావాలి. అయితే దానికోసం ఏంటంటే ఏ వాల్యూ సి వాల్యూ కావాలి కాబట్టి అంటే ఈ రెండాటి నుంచి మనకి ఒక వాల్యూ అయితే వచ్చేస్తుంది కదండి. ఒకసారి చూడండి, ఇది 5a ఇది 5a అంటే 5 - 6 చేస్తే మనకి ఏ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోయి సి వాల్యూ అయితే వస్తుందండి. అయితే 5 - 6 చేద్దామండి. 5 - 6 చేసినట్లయితే ఫస్ట్ ఏంటంటే 5th ఈక్వేషన్ రాసుకుంటారు. 5a ప్లస్ 10c ఈక్వల్ టు 39 ఫస్ట్ 5th ఈక్వేషన్ రాసుకున్నాం. తర్వాత 6th ఈక్వేషన్ అండి, 5a ప్లస్ 17c ఈక్వల్ టు 70 అంటే ఇది మనకి మైనస్ చేస్తాం కాబట్టి ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనసే కదండి. అయితే ఇక్కడ చూడండి, ఇది మనకి 5a అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఈ రెండాట్లు క్యాన్సిలేషన్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి 10 నుంచి అంటే 17 నుంచి 10 అనేది మైనస్ చేసినట్లయితే మైనస్ 7c ఈక్వల్ టు మైనస్ 31 అండి.
అయితే సి ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ మైనస్ మైనస్ అనేది క్యాన్సిలేషన్ చేస్తారు, మనకి వాల్యూ అనేది 31/7 సి వాల్యూ. సి వాల్యూ వచ్చేటప్పటికి 31/7 అంటే బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, ఇంకా మనకి ఏ వాల్యూ కావాలండి, ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ వాల్యూ అనేది మనకి ఏది సింప్లీగా ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్లో మనం వేసినట్లయితే మనకి ఏ వాల్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ అండి ఇక్కడ మనం ఫిఫ్త్ ఈక్వేషన్ నుంచి ఎలా రాసుకోవచ్చు అంటే ఈ రెండాటిని కంపేర్ చేస్తే మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ అనేది సింప్లీగా ఉంది కదండి. ఇలాగ మనం ఒక వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే మనకి ఏది సింప్లీగా ఉన్న ఏ సింప్లీగా ఈక్వేషన్ ఉందో అది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలండి. ఇలాగ ఐడెంటిఫై చేసి మీరు సింప్లీగా ఉన్న ఈక్వేషన్లో వాల్యూస్ వేసుకుంటే మనకి రిజల్ట్ కూడా ఈజీగా వస్తుంది. దానికోసం ఏంటంటే ఇక్కడ 5, 6 ఈ రెండాటిని కంపేర్ చేస్తే మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ అనేది కొంచెం సింప్లీగా ఉంది కాబట్టి దీంట్లో మనం వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఫిఫ్త్ ఈక్వేషన్ నుంచి ఎలా రాస్తామంటే 5 ఇంటూ మనకి ఏ వాల్యూ అంటే కనుక్కోవాల్సింది ఏ వాల్యూ కాబట్టి అంటే ఇది యాస్టీజ్గా రాసుకుంటారు 5a + 10 ఇంటూ ఇక్కడ చూడండి సి వాల్యూ ఉంది. సి అంటే మనకి 31/7 అంటే ఇక్కడ సి ఉన్న ప్లేస్లో ఈ సి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 31/7 ఈక్వల్ టు 39 అండి. ఇదండి ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇదేంటంటే మనం సింప్లిఫికేషన్ చేస్తాం. అంటే సింప్లిఫికేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ మనకి 7 అనేది ఉంది కదండి. ఈ 7 అనేది ఏంటంటే ఇంటూ చేసుకుంటాం. అంటే 7 × 5 అంటే 35a + 10 × 31 అంటే 310 ఈక్వల్ టు ఇక్కడ 39 × 7 అండి. అంటే 7 7 49, 7 8 7 9 63 కదండి. 7 9 63, 7 3 21, 27 అంటే 273. నెక్స్ట్ అండి ఇక్కడ 35a ఈక్వల్ టు ఇది మనకి 273 అంటే 273 మైనస్ ఇది ఇటువైపు తీసుకొచ్చేసినట్లయితే -310గా వచ్చింది. అంటే 35a ఈక్వల్ టు 273 - 310 చేస్తామండి. అంటే ఈ రెండట్లని మైనస్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది 37 అనేది వస్తుంది. అంటే 273 మైనస్ అంటే మనకి పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది వస్తుంది. అంటే -37 అయితే ఏ వాల్యూ ఈక్వల్ టు -37/35. అయితే ఏ ఈక్వల్ టు దీన్ని ఏంటంటే మనం డెసిమల్స్లోకి మార్చేసుకుంటామండి. అంటే 37/35 దీన్ని డెసిమల్స్లోకి మార్చేసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ మీ అందరి దగ్గర సైంటిఫిక్ క్యాషియోస్ అనేవి ఉంటాయి కదండి. సైంటిఫిక్ క్యాషియో యూజ్ చేసి ఇక్కడ 37 / 35 చేసినట్లయితే మనకి వాల్యూ అనేది 1.05714 అంటే ఈ మొత్తం వాల్యూ అయితే రాయగలదండి. డెసిమల్ తర్వాత ఒక 4 డిజిట్స్ వరకు రాసుకుంటే సరిపోతుంది. అంటే 37 / 35 చేసినట్లయితే 1.0571 ఈ విధంగా మనకి వాల్యూ అయితే వచ్చిందండి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ మైనస్ అనేది పక్కన పెట్టేసుకుని ఓన్లీ దీన్ని మాత్రమే మనం డివైడ్ చేసామండి, ఈ వాల్యూ వచ్చింది. కానీ మనకి ఇక్కడ మైనస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూకి ఏంటంటే మైనస్ అనేది పెడతారు. అంటే -1.0571 ఈ విధంగా ఒక ఏ వాల్యూ అయితే వచ్చింది.
ఇదండి. అయితే మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈ 3 వాల్యూస్ కూడా వచ్చినాయి కదండి. 3 వాల్యూస్ తీసుకువెళ్ళి మనం రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్లో అయితే వేస్తాం. అంటే therefore the required parabola equation లేదంటే ద రిక్వైర్డ్ మనకి క్వశ్చన్లో సెకండ్ డిగ్రీ అని చెప్పి ఇచ్చారు కదండి. సెకండ్ డిగ్రీ అన్న రాసినా పర్లేదు, లేదంటే పారాబోలా ఈక్వేషన్ అని చెప్పి రాసినా పర్లేదండి. మనకి సెకండ్ డిగ్రీ అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ డిగ్రీ అని చెప్పి రాద్దామండి. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ y ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఏ వాల్యూ అంటున్నారు కదండి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చేటప్పటికి y ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx² అంటున్నాం అంతే కదండి. y ఈక్వల్ టు అంటే ఇక్కడ స్టార్టింగ్ ఏ ఉంది. ఏ అంటే మనకి వాల్యూ ఎంత వచ్చిందండి, -1.0571 ప్లస్ బి అండి. బి వాల్యూ అంటే మనకి ఇక్కడ 1 అనేది వచ్చింది. అంటే 1 ఇంటూ ఎక్స్ అంటే ఇంక ఎక్సే కదండి, ప్లస్ cx² అంటే సి వాల్యూ ఎంత వచ్చిందండి, 31/7. 31/7 ఏంటంటే అది కూడా మీరు డెసిమల్స్లోకి మార్చేసుకోవచ్చండి. 31/7 అంటే దీన్ని డెసిమల్స్లోకి మార్చేసుకున్నట్లయితే 31/7 చేసినట్లయితే 7 3 21, 7 4 28. 5 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది కదండి, 35 అనేది వచ్చేస్తుంది. అయితే 7 4 28, రిమైనింగ్ 3.0 పెట్టుకున్నాం. 7 4 28. నెక్స్ట్ అండి రిమైనింగ్ 2 పాయింట్ పెట్టుకుని, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నామండి. 7 2 14. రిమైనింగ్ మనకి 6 అండి. పాయింట్ ఉంది కాబట్టి 0. 7 8 56. రిమైనింగ్ ఎంతండి, రిమైనింగ్ వచ్చేటప్పటికి మనకి 4. అంటే మనకి ఇలాగ కంటిన్యూ అవుతూ ఉంది కదండి. అంటే మన వాల్యూ అనేది 4.428 ఇక్కడ వరకు రాసుకుంటే సరిపోతుందండి. 4.428x². ఇదండి మనకి ఫైనల్ రిక్వైర్డ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇది వచ్చేటప్పటికి y ఈక్వల్ టు -1.0571 ప్లస్ అంటే బి వాల్యూ ఆల్రెడీ మనకు 1 వచ్చింది కదండి. 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి వాల్యూ అంటే 31/7. 31/7 మనం డెసిమల్లోకి మార్చేసుకుంటున్నట్లయితే 4.428 ఈ విధంగా అయితే వచ్చింది. ఇదండి మనకి ఇక్కడతో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. ఈ విధంగా మనకి ఒక సెకండ్ డిగ్రీ పాలినామియల్ అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కానీ లేదంటే పారాబోలా ఈక్వేషన్ కానీ ఇస్తే సేమ్ ఈ ప్రాసెస్లో చేస్తామండి. అంటే ఇదే కదండి మనకి ప్రాబ్లం అనేది అంటే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఇవ్వకపోయినా మనకి పారాబోలా ఈక్వేషన్ ఇస్తే సేమ్ ఇదే మోడల్లో చేస్తామండి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో అయితే స్ట్రైట్ లైన్కి సంబంధించింది అయితే మనం చేసాం కదండి. అక్కడ ఏంటంటే ఓన్లీ మీరు 2 వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు, ఏ వాల్యూ ఒకటి బి వాల్యూ ఒకటి. అయితే ఇక్కడ మనకి పారాబోలా ఈక్వేషన్ వచ్చేటప్పటికి 3 ఉన్నాయి కదండి, ఏబిసి అనేవి 3 ఉన్నాయి కాబట్టి 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇదండి మనకి ఇక్కడతో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే మీకు పారాబోలా ఈక్వేషన్లో వచ్చేటప్పటికి ఇదే మనకు ఫస్ట్ ప్రాబ్లం కదండి. అంటే ఈ ఫస్ట్ ప్రాబ్లం కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయగలరని చెప్పి నేను ఎలా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదండి అయితే మనకి నెక్స్ట్ ఇంకా అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్కి సంబంధించి
ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం అవి ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది.